కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. 2023-24 ఏడాదికి గాను కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్ రైతుల పేదల నట్టి విరిచేదిగా ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నాయి. ఇక బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకే తీవ్ర అన్యాయం చేశారని రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ కేవలం కొన్ని రాష్ట్రాల బడ్జెట్లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యానికి ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు. 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తారని ఆశించిన సగటు జీవికి నిరాశే మిగిల్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నందున కేంద్రం కల్పిస్తున్న రాయితీ ఏమాత్రం సరిపోదని చెప్పారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరేలా కేంద్రం డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రకటించిందని కవిత విమర్శించారు. 2 years we've seen nothing is given to Telangana, nothing is given to few other states as well. So if sabka saath lena hai, so whatever budget you have, why is there not an equitable dissemination of funds is a fundamental question. Today they announced they are going to give 197 nursing colleges. But where are they giving the nursing colleges? Only where they gave medical colleges. And in our state they did not even give one medical college. So we are not even getting one nursing college. So if states are picked and chosen, like Gift City in Gujarat, today they are saying up till 2025 they have extended the tax incentive. But what about NIMS of Telangana? What about other cities, other SEZs in various other states? What about their tax incentive? Why are we only looking at few states? Is this a national budget or a budget of only few states? I am very happy and very happy that Karnataka Upper Bhadra project received 5,300 crores. But what about the mission? ఇక మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రైతు పేదల వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. తాజా బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపిందని, అసలు ప్రాధాన్యత కలిగిన రంగాలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. కేంద్రం రూపొందించిన బడ్జెట్ దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే విధంగా ఉందని హరీష్ అభిప్రాయపడ్డారు. ఇక 9 ఏళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఈసారి బడ్జెట్లోనూ ప్రస్తావించకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ తీవ్రమైనటువంటి నిరాశను కలిగించింది. ఇవాళ ఏం చేసింది, ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేకపోయినారు. రైతుల పట్ల గాని, రైతు కూలీల పట్ల గాని, ఉపాధి హామీ కూలీల పట్ల గాని, విద్యార్థుల పట్ల గాని, మహిళల పట్ల గాని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్ లో ఎవరికైనా వరాలు వచ్చినాయంటే గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి ఇచ్చినారు, ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చారు తప్ప తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. తెలంగాణ గత కొన్ని రోజులుగా మేము అడుగుతా ఉన్నాం, మాకు రాష్ట్ర విభజన చట్టంలో హక్కుగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ గురించి అడిగాము, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ గురించి అడిగాము, మా ఐటీఐఆర్ గురించి అడిగాము, ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగాము, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి అడిగాము, ఫార్మాసిటీ గురించి అడిగాము, మెగా టెక్స్టైల్ పార్క్ గురించి అడిగాము. కానీ దేనికి ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. ఇక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ భారతదేశంలో అసమానతలను మరింత పెంచే విధంగా ఉందని, రైతులకు పేదలకు కొట్టి కార్పొరేషన్లకు దోచిపెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొత్తం ప్రజా వ్యతిరేక బడ్జెట్లేనని, ఇది అంతకంటే అత్యంత చెత్త బడ్జెట్ అని రాష్ట్రానికి మొండి చూపారని అన్నారు. ఇక నరేంద్ర మోదీ రైతాంగ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామంటూనే నేడు ఆచరణలో పెట్టడం జరిగిందన్నారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ భారతదేశంలో అసమానతలను మరింత పెంచే విధంగా ఆ బడ్జెట్ ఉంది. గతంలోనే అంటే ఇటీవల కాలంలో ఆక్స్ఫామ్ ఇచ్చినటువంటి నివేదికలో 40% సంపద 1% వ్యక్తుల చేతుల్లో ఉంటే దాదాపు 80% సంపద 10% వ్యక్తుల చేతుల్లో ఉంది. అదేవిధంగా ఆకలి సూచీలో కూడా మనం భారతదేశం 107వ స్థానంలో ఉంది. అటువంటి వైఫల్యాలని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇన్ఫ్లేషన్ కూడా దాదాపు రిటైల్ అయితే దాదాపు 100% హోల్సేల్ అయితేనేమో 6.5 నుంచి 7% ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉంది. ద్రవ్యోల్బణ నివారణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదు. అదే పద్ధతుల్లో కొన్ని దేశాల్లో కార్పొరేటు సంస్థల పైన లేకపోతే సూపర్ రిచ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగానే వాళ్ళ ఆదాయం